సో హలో ఎవరీవన్, అందరూ ఎలా ఉన్నారు? మామూలుగా ఏంటంటే మనకి ఏంటంటే మనం ఒక ప్రోడక్ట్ని మనం మార్కెట్లో కొనాలనుకుంటే దానికి బేసిక్గా రెండు రీజన్స్ ఉంటాయి. ఒకటి, దాని మీద మనకి ఏంటంటే అవసరమైన ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే అది మనకి ఏదైనా ఉపయోగపడేలా ఉండాలి. లేదంటే ఏంటంటే అది ఒక బ్రాండ్ అయిపోవాలి, ఏంటంటే షోకేస్ చేయడానికి. ఇంకా ఇదంతా కాకుండా ఎవరైనా మార్కెట్లోకి కొత్తగా వచ్చి ఒక టాప్ నాచ్ ప్రోడక్ట్ మనకి ఇచ్చినా కూడా దాన్ని కొనడానికి మనం ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది చూపించము. ఏంటంటే ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే నేను ఈ బుక్ అనేది లాంచ్ చేశాను ప్యూర్గా ఏఐ లిటరసీ మీద A to Z అనేది మనం బిగినర్ నుంచి కొంచెం అడ్వాన్స్ లెవెల్ వరకు మనం నేర్చుకోవచ్చు, ఆ మైండ్ సెట్ని బిల్డ్ చేసుకోవచ్చు. ఈ బుక్ వర్త్ ఏంటంటే ఒక ఇన్స్టిట్యూట్ 20-30,000 ఛార్జ్ చేసే అంత ఇచ్చే కంటెంట్ని నేను ఈ బుక్లో ఇస్తున్నాను. దీని మీద ప్రజెంట్ క్యాంపెయిన్ ఎట్లా నడుస్తుంది, ఈరోజు మా ఫ్రెండ్తో కొంచెం డిస్కషన్ అవుతుంది. అసలు ఈ బుక్ ఎవడు కొంటాడు, ఎంత ప్రైజింగ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇదేంటంటే మొత్తం బ్లాక్ అండ్ వైట్ కాదు, కలర్ ప్రింట్. దట్టు ఏంటంటే పేపర్ క్వాలిటీ కూడా అంతే మెయింటైన్ చేశాను. ఇంకా అన్ని కాస్ట్ కమిషన్స్ అన్నీ బాను. ఇది బేసిక్ మినిమం ప్రైజే నేను 2,000+ పెట్టాలి, ఆ మార్జిన్ నేను చెప్పను. నేను మార్కెట్లో కొత్తగా వచ్చాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇంకా ఏఐ అనేది ఫుల్గా బూమ్ అవ్వట్లేదు. ఇంకొక 2-3 ఇయర్స్ తర్వాత ఏఐ స్కిల్ అనేది మ్యాండేటరీ ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఎలా అయితే మనకి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ABCDలు వర్డ్స్ అనేవి ఇంపార్టెంట్, నెక్స్ట్ 2-3 ఇయర్స్ కాకపోయినా ఒక 5 ఇయర్స్ తర్వాత ఏఐ స్కిల్ సెట్ అనేది చాలా మ్యాండేటరీ, ఆప్షనల్ కాదు, మ్యాండేటరీ. నేను మార్కెట్లో నాకంటూ ఏ నేమ్ లేదు, నేను కొత్తగా వచ్చాను ఫ్రమ్ జీరో కాబట్టి కొంచెం డిస్కరేజింగ్గా ఉంటుంది నాకు కూడా. ఎందుకంటే సేల్ నడుపుతున్నాను, వీడియోస్ ఇట్లా చేయాలి. ఇంకా డే 1 స్టాట్స్ ఆల్రెడీ ఇది 24 hours ప్లస్ అయిపోయింది. మనం ఆల్రెడీ క్యాంపెయిన్ లాంచ్ చేసి దీనికి బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తున్నాము. మన దగ్గర అయితే ఎవరు లేరు టీం, మనమే మొత్తం సోల్గా చేసుకోవాలి. అండ్ ప్రజెంట్ ఏంటంటే మనకి ఈ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్ వచ్చి ఈ సేల్స్ మనం చేయగలగాలి, అదే టార్గెట్. అండ్ దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే ఈ బుక్ ఫస్ట్ ఏంటంటే టాప్ నాచ్ క్వాలిటీ ఉంది, అది పేపర్ క్వాలిటీ అయినా కంటెంట్ క్వాలిటీ అయినా. సెకండ్ థింగ్ ఏంటంటే దీనికి విజిబిలిటీ అనేది తెప్పించాలి. ఈ విజిబిలిటీ తెప్పించడానికి మన కోర్స్ మన స్ట్రాటజీ ఏంటంటే కోర్స్ స్ట్రాటజీ ఫస్ట్ థింగ్ యూట్యూబ్లో కానీ లింక్డ్ఇన్లో కానీ కంటెంట్ చేయడం, తెలుగు ఇంగ్లీష్, నెక్స్ట్ హిందీ అనేది నెక్స్ట్ వస్తుంది ఈ స్కెడ్యూల్ కొంచెం ఫ్రీ అయిపోయిన తర్వాత. అండ్ దెన్ ఏంటంటే మనము యూడమీలో కానీ ఇట్లా కోర్సెస్ చేద్దామని ఉన్నాము. ఇంకా ఇది కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్స్ లెవెల్స్లో, స్కూల్స్ లెవెల్స్లో కొలాబరేట్ అవ్వి వాళ్ళకి వాల్యూ యాడ్ చేద్దామని ఈ ఏఐ గురించి మొత్తం అంతా లిటరసీ. నెక్స్ట్ ఏంటంటే మనము ఆర్కిటెక్చర్ అండ్ ఫ్లూయెన్సీ, కోహరెన్స్, సో మొత్తం అంతా ఏఐ ఫుల్ స్టాక్ బండిల్ లాగా అనమాట. ఎక్స్పర్ట్ అవ్వడానికి ఇవి నేర్చుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటినీ బండిల్ లాగా మిక్స్ చేసి కోర్సెస్ అండ్ 2 books, ఈ 2 books చదివితే మొత్తం అంతా ఏఐ సెట్ అయిపోయింది. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.